సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తోన్న మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్లో అందుబాటులోకి రావడం సంతోషకరమని కిషన్ రెడ్డి అన్నారు. మనం తినే ఆహారం, నీరు, గాలి కాలుష్యమే రోగాలకు కారణమని కిషన్ రెడ్డి చెప్పారు. ఆరోగ్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కని ఈ తరహా ఆసుపత్రులు రోగుల ప్రాణాలను కాపాడమే కాకుండా వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని, మెడికవర్ వంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దిశగా ముఖ్య పాత్ర పోషిస్తాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక స్థానిక ప్రజలు, వైద్యులు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అధినేతలు ఆధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక విభాగాల వివరాలను వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి మొదలైన ఈ కొత్త మెడికవర్ హాస్పిటల్ భవిష్యత్తులో మరెన్నో వైద్య సేవలను ప్రజలకు అందించనుందని వివరించారు. అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో తమ బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. వేలాది మంది సిబ్బందికి, వందలాది మంది డాక్టర్లకు మరి ఈరోజు ఇక్కడ కల్పించడం ఏదైతున్నదో మరి చాలా గొప్ప విషయం మనం వేస్తాను. నేను అప్పుడప్పుడు లెక్కేస్తుంటాను. మా కోల్ ఇండియాలో అనేక వందలాది మంది డాక్టర్స్ ఉంటారు. సుమారు 100 బ్రాంచ్లు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్బంది అయినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని బ్రాంచీలు మెయింటైన్ చేయడం, ఇంతమంది డాక్టర్లను ఓ మాట చెప్పారు, నా దగ్గరికి ఎవరైనా వస్తే మళ్ళీ వెళ్ళిపోరు, మా దగ్గరనే అటాచ్మెంట్తో, ప్రేమతో ఆపరేట్గా ఉంటారు. అది గొప్ప విషయం.